UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు చూడ్డానికి చక్కగా చాలా గొప్ప ఫిలాసఫర్ల, ఒక తత్వవేత్తల మాట్లాడే ప్రతి మాట ఆచితూచి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ఒక మంచి క్యారెక్టర్ ఉంది బేసిక్గా. కానీ బట్ ప్రొఫెషనల్గా వచ్చేసరికి మీరు టైగర్స్తో లయన్స్తో మీ రేస్ ఉంటుంది. టైగర్స్ లయన్స్ అంటే హీరోలు, వాళ్ళ పాటలు వాళ్ళ సినిమాలకి పాటలు రాసి సంగీత దర్శకులను ఒప్పించడం, డైరెక్టర్స్ని ఒప్పించడం, తర్వాత వాళ్ళ అభిమానులను ఒప్పించడం అన్నవి మామూలు హిమాలయన్ టాస్క్స్ అవన్నీ కూడా. వాటిని మీరు వాటిని సాధన చేసేటప్పుడు నిజంగా మీకు ఎటువంటి అగ్ని పరీక్షలు? అదే అంట ఇప్పుడు క్యాచీగా ఉండాలి నాగేంద్ర కుమార్ గారు నాకు చెప్పాలా? నాకే తెలుసుగా. అవును, అయిపోయింది విషయం. అది మీరు చెప్తే నాకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. నాకు నేనే అనేసుకుని రాసేసుకుంటే నేను పెట్టుకున్న ఆంక్ష, నేను పెట్టుకున్న లిమిటేషన్, నేను పెట్టుకున్న ఛాలెంజ్ ఇది ఇంకా అందంగా దాన్ని నిర్వహిస్తా. సో అన్నప్పుడు ఎదుటి మనుషులు నాకు ఉంటారు, కానీ వాళ్ళు ఎదుటి మనుషులు కాదు, నేనే వాళ్ళు. వాళ్ళ చెప్పులు నేను కాడిపో. సపోజ్ నేను రాజుకు తీసుకెళ్ళాను, బాగోలేదు అన్నారు, ఓకేనా, నేను రాజుకెళ్తే ఆయన బాగోలేదు అన్నాడు అనుకుంటే అది ఇబ్బంది, నాకు కష్టం. అనుకోకూడదు కదా ప్రొఫెషన్లో. అదే చెప్తా, ప్రొఫెషన్ అనుకోకూడదు కదా, కానీ అనిపిస్తుంది మనిషి అన్నవాడికి. నేనేమంటాను, అవును కదా వాళ్ళే నేనైపోయాను అనుకోండి, అవును ఆ పరిస్థితులు నేనుంటే ఏం ఆలోచిస్తా అని చెప్పు. అందుకే వాళ్ళు అలా అన్నారేమో అనుకుంటే సమం అయిపోతుంది, అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది కదా. ఇక్కడ తేలిక పడతామని కూడా అనుకోవటం కాదు, సహజంగా మనం ఉండవలసిన పద్ధతే అదే. వెన్ యూ ఆర్ టేకెన్ ఆన్ బోర్డ్ యు హావ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది టీమ్. అవును అన్నప్పుడు టీం ప్లేయర్లా ఉండాలి. మధ్యలో నేను ఒక్కడైపోతాను, అవసరానికి మాత్రం టీం ప్లేయర్ నన్ను ముచ్చటగా చెప్తాను అంటే కుదరదు కదా. సో ఇక్కడ అందరూ నలుగురం కలిసి ఒక మంచి ప్రోడక్ట్ రేపొద్దున బయట రిలీజ్ వచ్చిన రోజున వాళ్ళ రోజున ఎక్కడ లేని ప్రభ, ఎక్కడ లేని వెలుగు, ఎక్కడ లేని ప్రాచుర్యం, ఎక్కడ లేని ఇది. మరి దాని అన్నింటి కావాలంటే అర్హత సంపాదించాలిగా ఫస్ట్ నువ్వు. అంత లాంటి ఆదరణ నువ్వు పొందాలంటే ఫస్ట్ నువ్వు అర్హత సంపాదించాలిగా. అది వచ్చిన రోజు నీకు గిల్ నిజమే కదా. ఏదో అరకొరగా చాలా అయిపోయింది అనిపిస్తేనే ఇంత ఆదరణ లభించింది, నిజంగా వారాస్తే ఇంకా బాగుండేమో నీకు గిల్ట్గా అనిపించకూడదుగా. సో వచ్చిన ఆదరణను కూడా నువ్వు ఎంతగా వచ్చినటువంటి దాన్ని అంత ఆహ్లాదంగా స్వీకరించగలిగే స్థాయిలో సంతృప్తిగా సగర్వంగా ఈసారి నువ్వు పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సో ఇన్ని లేవు ఇక్కడ. వాళ్ళు వీళ్ళు నాకు మొదటి ప్రశ్నకు చెప్పిన సమాధానమే. 100 మంది కన్స్ట్రెంట్స్ని పెట్టుకుని నువ్వు పనిచేసి కన్ఫ్యూజ్ అవుతావా? నీకే తెలుసు కదా. దీనికి ఇచ్చే నేను తీసుకున్న తర్వాత యు బికమ్ ఏ ఫ్యామిలీ మెంబర్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మీరు అన్న దాంట్లోనే ఉన్నది పాయింట్. ఇప్పుడు మీరు అలా అనుకునే వాళ్ళే మీరే రాస్తారు. అవును, క్యాచీగా ఉండాలని మీకు తెలుసు, మాస్క్ ఎలా ఉండాలి, క్లాస్కి ఎలా ఉండాలి, సందర్భం బట్టి ఆ మాటలు. ఓకే, దట్స్ ఫైన్. బట్ చాలా సినిమాలకి 2 వెర్షన్లు 3 వెర్షన్స్ రాయవలసి ఎందుకు అని అడిగింది. ఎందుకు కాదు అదే చెప్తాను. అంటే సందర్భానికి మీరు మ్యాచ్ చేసి రాయలేకపోవడం లేదు అసలు. సార్ ఇప్పుడు ఒకటి మనం ఎక్కడ ఆగిపోకూడదు, మనం కాలం లెక్కల్లో ఆగిపోకూడదు. మనం ఆ రోజుల్లో కుదిరింది, పామ్గ్రో హోటల్లో కూర్చున్నారు, ఆత్రేయ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇచ్చిందే పాట రాసిందే పాట రికార్డ్ అయిపోయింది. ఆ రోజులు వేరు. ఆ రోజుల్లో ఇంత తాకిడి లేదు, ఇన్ని సినిమాలు లేవు, ఇన్ని పాటలు లేవు, ఇన్ని ఛాలెంజెస్ లేవు. వాళ్ళకి ఛాలెంజెస్ తక్కువ నా ఊహ. ఛాలెంజ్ అంటే ఇప్పుడు గొప్ప పాటలు ఉన్నాయి, ఛాలెంజ్ అంటే వేరే అర్థంలో. సో ఇంత హడావుడి, ఇంత ఏమంటాం సాంద్రత లేదు, ఇంటెన్సిటీ లేదు, ఇన్ని పాటలు వచ్చి ప్రూవ్ చేసుకోవాలన్నంత అగత్యం లేదు. ఇవాళ రోజున కాలమానపతి మారిపోయి బోల్డ్ పాటలు వస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఇదివరకు ఎక్స్పెక్టేషన్స్ ఉండేవేమో, బట్ మీ దాకా వచ్చేదానికి వీలు లేదు. డైరెక్టర్ తాలూకా కన్సెప్షన్లోకి అన్నిట్లోకి వెళ్ళాలి రచయిత, ముఖ్యంగా గీత రచయిత. అప్పుడు 100% ఆ ఫీల్ అయినా గుర్తుంటుంది కనీసం. బా ఈ ఎంత కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. నిజమే, కష్టపడకపోవచ్చు. నాకు నిజంగా గుర్తు లేవు, ఎక్కువ గుర్తు లేవు. నిజం చెప్పు, ఎక్కువ వద్దండి, ఒక్క పాట చెప్పండి. మీరు 10 పాటలు అడిగేమా మేము? ఎక్కువ ఏది సందర్భం, కొన్ని సందర్భాలు ఉంటాయి. నిన్న నాకు గుర్తు లేదు, కానీ నిన్న జస్ట్ దేవర పాట ఒకటి రాశాను, దాదాపుగా 12 పల్లవులు రాశాను, ఒక 7 చిన్నాలు రాశాను. వాటిలోంచి శివగారు నేను కూర్చొని మాట్లాడుతూ అది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ చేసుకున్న వ్యవహారం. సో నాకేంటంటే ఒక పిచ్చి ఉంది. సరే మీ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పట్లా, కానీ నాకు నిజంగా సమాధానం లేదు. నాకు అలవాటు ఏంటంటే ఒక్కసారి చూను వంట పట్టింది అంటే ఇక పెన్ను ఆగదు. ఓకే,
మీరు ఒక రూమ్లో బంధించి మధ్యాహ్నం రికార్డింగ్ అని చెప్పి అన్నా కానీ నేను ఫస్ట్ కట్లో పల్లవి రాసేసినా కానీ చరణానికి వెళ్ళను నేను, ఇంకో పల్లవి రాస్తా, నాదా చేదస్తాం, ఇంకా ఏదో వస్తుందని. ఇది యాక్చువల్లీ గొప్ప క్వాలిటీలు అని చెప్పట్లా, నేను డబ్బుడు చచ్చా అంతే. నాకు అది ఇంకోటి రాస్తా ఇంకేం వస్తుందో అని. సో ఆ రకంగా మధించిన తర్వాత ఏదో వస్తుంది, ఏదో సమకూరుతుంది. అంటే గుడ్డులో మళ్ళీ ఏంటంటే 1కి 10 రాసినా ఇది కన్ఫ్యూజన్కి దారితీది. ఎందుకంటే ఒక ఇరుసు చుట్టూ ఒక ఘాట్లోనే తిరుగుతుంటాం, ఒక కాంటెక్స్ట్ చుట్టూ ఒక సందర్భం చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి అన్నీ అక్కడక్కడే ఉంటాయి. సో ఈ 1కి 4 రాయడంలో ఏంటంటే